దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండుడి. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము సేవ, సర్వీస్. పౌలు ఫిలిప్పీ సంఘానికి వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు మనము చదివినప్పుడు దేవుడే తనను తాను తగ్గించుకొని పరిచర్యలు చేసినట్లుగా మనము చదువుతాం. ప్రియులారా, మన పరిస్థితి ఏ రీతిగా ఉంది? నమ్రత సేవలను గురించి బోధించడమే కాక యేసు తన బోధనలన్నిటినీ ఆచరించి చూపాడు. కడపటి ప్రభురాత్రి భోజనానికి ముందు ఒక పల్లెము నీటి పాత్ర, తువాలు తీసుకొని శిష్యుల పాదాలు కడగడం మొదలుపెట్టాడు ప్రభువారు. ఆ పిమ్మట వారితో, మీరు నన్ను ప్రభువా అని, బోధకుడా అని పిలుస్తున్నారు. నేను చేసిన ఈ కార్యం మీరు చూశారు కదా, కనుక మీరు కూడా ఇలాగే చేయుడి అని చెప్పారు. ప్రియులారా, సేవ యొక్క ప్రాధాన్యతను దీని ద్వారా మనము నేర్చుకోవాలి. ఇతరులను ఎప్పుడూ మనకంటే గొప్పవారుగా భావించాలి. ఇది కొంచెం కష్టమే. అది చేయడానికి నమ్రతాభావం ఉండాలి. అయినా ఒకరికొకరు సేవ చేసుకోవాలన్నది ప్రభు యొక్క ఉద్దేశం. దానికి తగ్గ మంచి ప్రతిఫలము ఉంటుంది అని ప్రభువు కోరుతూ ఉన్నారు. ప్రియులారా, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అని దేవుని వాక్యం లూకా సువార్త 18:14 మనం చదువుతాం. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడునని. ఎంత గొప్ప సత్యం! ప్రియులారా, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను అని మత్తయి సువార్తికుడు 20వ అధ్యాయం 28వ వచనములో చెప్పారు. ప్రియులారా, స్వర్గీయ మదర్ తెరీసా తన సేవలతో ప్రసిద్ధి చెందింది. ఆమె యేసు అడుగుజాడలలో నడిచి బడుగు జాతులకు, నిరసించబడ్డ వారి సేవలకు అంకితమైంది. దేవుని బిడ్డలారా, క్రైస్తవులమైన మనము సేవలు చేయుటకు పిలువబడ్డవారమే. ఉన్నత స్థానాల కొరకు, ఉన్నతాసనాల కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు ఏమాత్రము ప్రాకులాడకూడదు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సులయుండుడి అని పేతురు తన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో చెప్పారు. కనుక దేవుడు మనకిచ్చిన ఈ బాధ్యతను మనము విస్మరించక, ఈ బాధ్యతను తూచా తప్పక నెరవేర్చేవారముగా ఉందాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రియుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు నాయన. తండ్రి, రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి.
పనులలో, పరిచర్యలో మీరే తోడుగా ఉండండి. చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానాన్ని ఇవ్వండి. నేటి దినాన 10th క్లాస్ ఎగ్జామ్ రాయడానికి సిద్ధపడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభు. వారందరికీ మీరు తోడై ఉండి మీ జ్ఞానము చేత వారిని నింపండి. చక్కగా పరీక్ష రాయడానికి కృప చూపించండి. ప్రతిదినము ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి బిడ్డను కూడా దీవించి నూతన ఆశీర్వాదములు దయచేయండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలకు కావలసిన నూతన ఆశీర్వాదములు అనుగ్రహించమని వేడుకుంటూ ఈ దిన దీవెనల చేత మమ్మల్ని అందరినీ నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.